బ్రో ఆదిత్య ఓం మిస్టేక్స్ గురించి నాగార్జున సార్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. సో అంటే ఓన్గా లెగిసేసి ఫస్ట్ అదే అని కాదు, అంటే అక్కడ ఏం జరిగిందంటే గన్ తీసుకొని వస్తారు. గన్ తీసుకొని వచ్చిన తర్వాత ఈరోజు నామినేషన్ తప్పు చేసిన వాళ్ళందరికీ పనిష్మెంట్ ఉండడానికి గన్నెట్ చూపించానే సార్ అలా అనుకుంటే అందరూ చేశాను సార్ అంటే నువ్వు లేవు ఇందులో ఆయన అందరూ చేసిన 6 బుల్లెట్లు ఉంటాయి ఇందులో అంటే నువ్వు లేవు అసలు నువ్వేం చేసిన తప్పేంటి చెప్పా అన్నాడు. అనగానే సార్ ఏదో ఇట అనుకొని ఏం చెప్పాలరా బాబు అనుకుని సార్ మొన్న గేమ్లో ఆడాను సార్, చిన్నపిల్లడు చెప్పాడు మొన్న గేమ్లో ఆడాను సార్, ఆ గేమ్లో నేను బాగా ఆడలేదు సార్, ఎక్కువ డిఫెండ్ చేసుకుంటే బాగుండు అని అనిపించింది సార్ అని చెప్పి. అంతేనా ఇంకేం చేయలేదా అంటే అంతే సార్ ఇంకా ఉన్నది అది చెబితే నన్ను అదే పెట్టుకుని నామినేషన్ చేస్తారు సార్ నన్ను వచ్చే వీక్ మొత్తం అందరూ కలిసి అన్నాడు. అనగానే నవ్వుకుంటా అదే నీకు నామినేషన్ నీకు చేసిన తప్పైతే నీకేం తెలియదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అంటే నిజంగా చెప్పాలంటే నాగార్జున గారి షోలో స్వీట్ అండ్ హాట్గా అంటే అంతే సీరియస్గా అంతే స్వీట్గా అంతే హ్యాపీగా వార్నింగ్ ఇచ్చారు. కూర్చొని నువ్వు ఇంకా చేసింది చాలే అని చెప్పేసి కూర్చోబెట్టారనమాట. నాకైతే అక్కడ నాగార్జున గారిలో ఒక శివ అంటే మన అప్పట్లో కూర్చొని చూసారా చైన్ పట్టుకొని వచ్చే శివ అదేనా శివనే కదా. ఆ నాగార్జున గారు అయితే గుర్తొచ్చారు. ఒకసారి అలా వచ్చి ఇలా వెళ్ళారనుకుంటా వేసేవారు అనుకుంటా కొంచెం చైన్ దొరికిందనుకో సైకిల్ చైన్ దొరికింటే ఇసేసేవాడేమో తుపాకుగా కాబట్టి అలా డాన్ లాగా ఆగిపోయారు అనమాట వార్నింగ్తో. సో కూర్చో అని చెప్పేసి అన్నారు. చాలా ఫన్నీగా అనిపించింది, కొంచెం సీరియస్నెస్ అయితే ఉంది. సో ఇంకా గట్టిగా ఇవ్వాల్సిన అంటే ఉన్నాయి చాలా వరకు చాలా బాగా ఇచ్చారు. అందరికీ అంత ఇవ్వాలో అంత ఇచ్చారు, చాలామందిని పొగిడారు. ఈ షో చాలా బాగా హోస్ట్ కూడా చేశారు అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది నాగార్జున చేసింది.